హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి ఉలవచారు రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఇది చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను. కొత్తగా చూసే వాళ్ళైతే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉలవచారు కోసం పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ పొడి చేయడానికి ముందుగా ఉలవలు తీసుకోవాలి. అవి నల్ల ఉలవలైనా తెల్ల ఉలవలైనా ఏవైనా పర్వాలేదు. స్టవ్ పై ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో మనకి కావాల్సిన ఉలవల్ని వేసి నిదానంగా వేయించుకుంటే లోపల బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగుతాయి అన్నమాట. అలా వేగిన ఉలవల్ని మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మరపట్టించుకోవచ్చు అనమాట. నేను ఎక్కువ క్వాంటిటీలో చేసి మరపట్టించాను. అందులో నుంచి మనకి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ పిండిని తీసుకున్నాను. ఈ పిండిలో కొంచెం నీళ్లు వేసుకుంటూ ఉండలేమీ లేకుండా నీట్గా కలుపుకోండి. ఇలాగా ఉండలేమీ లేకుండా పిండి కలుపుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మిగిలి ఉన్న పిండిని చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. దాంతో రకరకాల వెరైటీలు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పులుసు చేయడానికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని అందులో నీళ్లు వేసేసి నీట్గా కడిగేయండి. కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మరలా నీళ్లు వేసుకొని నానబెట్టుకోండి. త్వరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళు వేస్తే త్వరగా నానిపోద్ది అనమాట. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో పోపు దినుసులు వేయండి. 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే మెంతులు వేసేసి ఇవి దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని 5 నుంచి 6 దంచి వేసుకోండి. ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 1 వేసేసి ఇవి కూడాను దోరగా వేగాలి. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడాను లైట్గా వేగిపోవాలి. తర్వాత 2 మీడియం సైజు టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసిన తర్వాత ఈ టమోటా అంతా కూడాను సాఫ్ట్గా మగ్గిపోయి గుజ్జులాగా తయారైపోవాలి. చూస్తున్నారా? ఇలాగా మగ్గిపోయిన తర్వాత ముందు నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జునైతే కలెక్ట్ చేసుకొని లీటర్ వరకు నీరు వేసుకోండి. ఉలవచారు కొంచెం పలచగా కావాలంటే మరి కాస్త నీరు వేయండి. లేదు చిక్కగా కావాలంటే ఆ నీరు సరిపోద్ది అనమాట. వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేయండి. వేసేసి మొత్తం అంతా కలిపేసి మరుగుతూ ఉండాలన్నమాట. చూస్తున్నారా? ఇలా మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి మరొక 2-3 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇలా మరిగిపోయిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి కలిపేసి ఉండలేమీ లేకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఆ పిండిని అయితే వేసుకోండి. వేసేసిన తర్వాత మనకి చిక్కదనం అనేది ఇప్పుడే తెలిసిపోద్దండి. మనకి చిక్కగా కావాలి అంటే కాస్త పిండి కలుపుకోండి. లేదు పలచగా కావాలి అనుకుంటే కొంచెం నీరు వేసుకోండి. లేదు నాలాగా మీడియంగా కావాలంటే నేను వేసే వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇలా వేసేసి మరుగుతూ ఉన్నప్పుడు చిన్న బెల్లపు మొక్కను టేస్ట్ కోసం మాత్రమే స్వీట్ అనేది అనిపిస్తుంది అనమాట. వేసేసిన తర్వాత సిమ్లోనే మరి 2-3 నిమిషాలు మరిగించుకుంటే చూసారా ఎంత బాగా వచ్చిందో చిక్కదనం తెలుస్తుంది కదా. పులుసు వేసినప్పటి నుంచి కూడాను 5 నుంచి 10 నిమిషాల మధ్యలో మరిగించుకున్నాం అనుకోండి, పులుసు టేస్ట్ బాగుంటుంది, చిక్కదనం కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. ఆపేసి వేడివేడిగా వడ్డించుకుంటే ఉంటుందండి. ఇది రాగి సంగటితో బాగుంటుంది, రైస్తో కూడా బాగుంటుంది. ఇలాంటి ఉలవచారుని సింపుల్ వేలో మీరు కూడా చేయాలనుకుంటున్నారా? మరింత ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.